సమైక్యాంధ్ర ఉద్యమం ఈ రాష్ట్రంలో ఎవ్వరూ చేయని విధంగా విద్యార్థులు మొత్తం అందరిని గారు బందర్ రోడ్లో 1,00,000 మంది విద్యార్థులతో మీటింగ్ గారు పెట్టాను. అంత అగ్రెసివ్గా సమైక్యాంధ్ర ఉద్యమంలో నేను చేసిన నెహ్రూ గారు కాదు పార్టీకి మనం అండగా ఉండాలి అని చెప్పి తీసుకున్న ఒకే ఒక నిర్ణయం కారణంగా ఆ రోజు చెప్పారు. నెహ్రూ గారి మాట నేను ఏ రోజు గారు కాదన్నో అసలు అలాంటి ఆలోచన గారు ఏ రోజు లేదు కాబట్టి ఆయన చెప్పిన విధంగా ఆ రోజు పోటీ చేస్తాం కూడా జరిగింది. ఆ తర్వాత అంటే ఆ స్ట్రగుల్ మీకు చాలా ఇబ్బంది అయింది ఆ టైంలో. తర్వాత తెలుగుదేశం పార్టీలోకి చంద్రబాబు గారు పిలిచారా, మీరే సంప్రదించారా? తెలుగుదేశం పార్టీలో ఆ రోజు ఉన్న పరిస్థితుల కారణంగా, ఎందుకంటే విజయవాడలో ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఏమీ లేకపోయినా కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్గా ధర్నాలు కానివ్వండి, అంటే ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు అనేక కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తాం జరిగింది. నెహ్రూ గారి ఆలోచన అంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళాలని చెప్పిన ఒక ఆలోచనతో కొన్ని సంప్రదింపులు జరిగితే, కానీ ఆ రోజున్న కొన్ని కారణాల వల్ల చిన్నపాటి బ్రేక్ రావటం వల్ల అది తెలుగుదేశం పార్టీ వాళ్ళ నుంచి వస్తాం, నెహ్రూ గారు జాయిన్ అవటం, ఆ ఎన్ఈ గారు జరిగిపోయి తెలుగుదేశం పార్టీలో ఆ రోజు జాయిన్ అవటం జరిగింది. తెలుగు యువతకి రాష్ట్ర అధ్యక్షుడు లాంటి పదవి ఇచ్చారు మీకు, ఎందుకని అది వదిలేయాలనిపించింది? అంటే రాజకీయాల్లో నెహ్రూ గారిది ఒక వ్యవస్థ, అంటే 40 సంవత్సరాలు విజయవాడ నగరంలో ఆయన చేసిన పోరాటాలు కానివ్వండి, ఆయనకంటూ ఒక వర్గం, ఆయనకంటూ కొంతమంది అనుచరుల్ని ఒక వ్యవస్థ